ప్రధానంగా చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ శాఖ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు నిన్న 3000 ఇళ్ల పట్టాలకి శ్రీకారం చుట్టి అందరికి పేదవాడి యొక్క సొంత ఇంటికలు నెరవేర్చేలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఎలక్షన్ ఇచ్చిన హామీ నెరవేర్చారు. అయితే అక్కడ 1000 కోట్ల రూపాయలు పైగా ఉన్న భూముల్ని మొత్తం పేదవాళ్ళకి ఇవ్వడంపై ఎలా అనిపించింది సార్ ఇప్పుడు ఈ విషయంలో? ఏమంటే కూటమి ప్రభుత్వం కానీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ ప్రజలకు న్యాయం చేయాలనే తపంతో ఉన్నారండి. ఇది మాత్రం వాస్తవం. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆయన ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో భూములు కానీ దానికి సంబంధించిన ఇంటి పట్టాలు కానీ ఇంకోటి కానీ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇంకొకటి అంటే ఈ వైఎస్ఆర్సీపీకి దానికి మింగిడి పడట్లే. ఏమంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చేసినప్పుడు ఎక్కడెక్కడో పొలాల్లోనూ పుట్టల్లోనూ నివాస యోగ్యంగా అనేటువంటి చోట పొలాలు కొనటం, ఆ పొలాలు కొన్న చోట మేము విపరీతంగా ఇల్లు కట్టేస్తున్నాం, విపరీతంగా పేద ప్రజలకు న్యాయం చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్పండి. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ప్రజలు ఉంటున్నారా లేదా, వాళ్ళు ఎన్ని ఇల్లు కట్టుకున్నారా, వాళ్ళు ఎన్ని ఇల్లు కట్టించారు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో టిట్కో ఇల్లు కట్టించారు. అవి ఎంత ఆమోదయోగ్యంగా ఉన్నాయంటే ప్రజలకి. ఒక్కొక్క టిట్కో ఇల్లు కట్టిన భాగంలో 6000 కుటుంబాలు ఉండేటట్టు ప్లాన్ చేసి చక్కగా అన్ని రకాల సౌలభ్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద కక్ష కట్టి వీళ్ళు కనుక ఈ 20% ఇంకా మిగిలి ఉన్నదండి చేయాల్సింది టిట్కోయిల్కి, ఇవన్నీ తుంగలో దొక్కేసి వాటిలన్నీ భ్రష్టు పట్టించేసి ఇవి కనుక ఓపెన్ చేసి ప్రజల కనుక ఇస్తే ఆ పేరు మనకు రాదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని చెప్పి వాటిలన్నింటిని అడ్డగోలుగా ఆపేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకనే ప్రజలకు క్షమించలేదు వీళ్ళని, అందుకని ఇంటికి పంపించేశారు. అన్నగారు సెంటు స్థలాలు ఇచ్చాడు కదండి అందరికీ ఉపయోగపడేలాగా. దాంట్లో 2 బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూము, కిచెన్ అని చెప్పి ఒక ప్లాన్ కూడా రివీల్ చేసి సెంటు స్థలాల్లో సౌలభ్యంగా జీవించవచ్చు అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అందరికి అందరి అంటారు గతంలో. అసలు ఇలాగా నేను ఒక విషయం చెప్తాను మీకు. సెంటు స్థలం అంటే 48 గజాలండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఒక 50 గజాల్లో చక్క విలాసమైనటువంటి బాత్రూమ్ కట్టుకుంటారు. చాలా విలాసమైనటువంటి 25-30 లక్షల రూపాయలు బాత్రూమ్ కట్టుకుంటారు. ఆయన విలాసంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉండాలి. కానీ ఈ పేద ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళకి ఒక సెంటు పడేస్తే నోరు మూసుకొని ఉంటారు, మనకు ఓట్లు వేసేస్తారు. మళ్ళీ మన 30 సంవత్సరాల గవర్నమెంట్ మందే. అందుకనే ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఇంటికి తోలేసిన కారణాలు అందుట్లో ఇది మెయిన్ అండి. 48 గజాల్లో డబుల్ బెడ్రూములు, త్రిబుల్ బెడ్రూములు చెప్తానికి అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి చూస్తే ఆ 48 గజాల్లో కట్టిన ఇల్లుని చూస్తే అలా ఉండొచ్చా ఉండకూడదా, ఉండటానికి ఆమోదయోగ్యమా కాదా అనేది క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళు ఏమి లేదండి చెప్తున్నాను కదా, వీళ్ళకి రాను మతులు పోతున్నాయి, ఏం మాట్లాడతారో తెలీదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ తెరమరుగు అయిపోతుంది. దానికి ఏదో రంగ పార్టీని బతికించుకోవాలనేటువంటి అవాకులు చవాకులు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ వీళ్ళు ప్రజల్లో ఏదో మన్నలు పొందాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేసినా కానీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం ఖాయం, పార్టీని మూతేసుకోవటం ఖాయం. ఇది 100% ప్రజలు ఇచ్చే తీర్పు. అనగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఎలకేట్ చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎంత గొప్ప నిర్ణయం తీసుకొని గతంలో సెంటు వరకు అయితే పరిమితం అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఇంటికి నెరవేర్చేలా ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు కదా. సో ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది దీంట్లో? ఏమండి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మా అన్నగారు, పేద ప్రజలకి 2 సెంట్లు భూమి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే స్థలం అండి అది. అన్ని అవసరాలకి అన్ని రకాలుగా దాన్ని తీర్చిదిద్దుకుంటే డబుల్ బెడ్రూమ్ అవుతుంది. అటువంటి ఇల్లు కట్టించి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ మా అన్నగారు రామారావు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున మా టౌన్లోనేమో 2 సెంట్లు, విలేజ్ల్లో 3 సెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజునండి మీకు ఒకటి చెప్తాను, ఏలూరులో బీడీ కాలనీ వెళ్ళండి, అక్కడ చూడండి 2 సెంట్లు భూమి ఇచ్చారు. 2 సెంట్లు ఎటువంటి బిల్డింగ్లు కట్టుకున్నారో మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అందుకని ఏంటంటే వీళ్ళు డబుల్ బెడ్రూములు, సింగిల్ బెడ్రూమ్లు అని వీళ్ళు చెప్తారు తప్ప తెలుగుదేశం గవర్నమెంట్ కూటమిలా చెప్పుకోదండి. వాళ్ళు చేయాల్సింది చక్కగా చాపకి నీళ్ళలాగా చక్కగా పేదలకు మేలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే చెప్తున్నా, రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు.
ఈరోజు పండగలు కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆ కింద సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చాలామంది ఉన్నారు కదా నాయకులు. వీళ్ళు ఏంటంటే ప్రతి ఊళ్ళు తిట్టడమే తప్ప తిట్టించుకుంటారు కానండి వీళ్ళు. అంతే పేద ప్రజలకు న్యాయం చేద్దాం, పేద ప్రజలను ఉద్ధరిద్దాం అనేటువంటి ఏ కోశాన కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు లేదు.